హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను జొన్నపిండి దోశ అండి. జొన్నపిండి దోశకి కావాల్సింది జొన్నలు. ఈ జొన్నలు శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకోవాలండి. ఆరబెట్టేసుకొని వేయించేసుకొని అవి మనం మిక్సీలో వేసుకొని వేయించేసుకొని మిక్సీలో ఆడేసుకోవాలండి పిండిలాగా. అది ఆడేసుకొని మనం జల్లించేసుకోవాలి. ఆ జల్లించేసిన మెత్తటి పిండి పైన మొరులాగా ఉంటుంది, కొద్దిగా పారపసు వాడవేనండి. అది ఈ మెత్తని పిండితోటి మనం దోశలకు వేసుకోవచ్చు. వేసుకుంటే చాలా మంచిది, హెల్తీ ఫుడ్ కూడానండి. మీకు 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు కరాచీ నూక అంటే బొంబాయి రవ్వ అంటారు కదండి, బొంబాయి రవ్వ. అదే కప్పుతో మనం జొన్నపిండి, వేయించిన జొన్నపిండి వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు, కారం, కొద్దిగా టేస్ట్కి తగ్గ ఉప్పు, జీలకర్ర కలుపుకొని కొద్దిగా పసుపు, దీనికి పసుపు కొద్దిగా వేసుకోవాలండి దోశకి. వేసుకొని మనం దోశల పిండి ఎలా కలుపుకుంటాం పలచగాని, రవ్వ దోశ పిండిలాగా అలా పలచగా కలుపుకొని పెనం బాగా కాలాలండి. కాలేక నూనె రాసుకొని అట్లు పలచగా వేసుకోవాలి. అంటే మీ వీడియో కోసం నేను మళ్ళీ వేయవలసి వచ్చిందండి. ముందు వేసేసుకున్నాను అట్లు. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, మీరు తినడానికి చాలా బాగుంటుంది. ఇందులో కొబ్బరి చట్నీ తినొచ్చు, పల్లీ చట్నీ చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీ చేసుకున్నానండి. అంటే అది నేను పెట్టలేదు, వీడియో చేయలేదు. అర్జెంటుగా బయటికి వెళ్ళవలసి వచ్చిందని గబగబా చేసి ఇలా చేశానండి. ఇవి తింటే చాలా మంచిదండి. 2 దోశలు తిన్నామనుకోండి కడుపు నిండిపోతుంది. మధ్యాహ్నం వరకు మనకి ఆకలే పుట్టదు, అలాగుంటాయి. అంత టేస్ట్, మనకి హెల్త్కి కూడా మంచిది అంటున్నారు కదా జొన్నపిండి. అదండి, మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా జొన్నపిండి దోశ రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి.